అడుగుడి మీకు ఇవ్వబడును. ఏం అడగాలట? జీవమును అందరూ చెప్పాలమ్మా, అందరూ చెప్పాలి. అందరూ పరిశుద్ధాత్మను అడిగితే ఖచ్చితంగా మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయం గురించి మనం తెలుసుకుంటూ వచ్చాము. ఇప్పుడు మీరు మేరకు మించిపోయి వేరొకరి మేరలోకి వెళ్ళిపోయి సువార్త ప్రకటించాలని ప్రయత్నం చేస్తే ఏ ఆత్మైన వారు యేసు యొక్క మరి అయితే మీరు శ్రమలు కలగబోతున్నాయి అనేటువంటి విషయం మీకు తెలియజేసి తర్వాత కలిగే మహిమను గురించి మీకు తెలియజేసేటువంటి ఆత్మైన వారు ఎవరు? ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారా లేకపోతే? దేవునికి మహిమ కలుగునుగాక. మనలను ఆయన పోలికలోనికి మార్చుతున్నటువంటి ప్రభు యొక్క ఆత్మ. కాబట్టి ఇప్పటి వరకు మనము సత్య స్వరూపి అయిన ఆత్మ, ప్రభువు ఆత్మ, యేసు ఆత్మ, క్రీస్తు ఆత్మ, కుమారుని ఆత్మ, ఈ అన్ని కూడా ఒకే ఒక ఆత్మ. ఆయనే సత్యవంతుడైనటువంటి వాడు. ఆయన మన ప్రభు అయిన యేసు క్రీస్తు, కుమారుడైన యేసు క్రీస్తు అనేటువంటి విషయాన్ని మొత్తం కలిపి ఒక్కరే. ఆయన మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఎన్నైనా ఇప్పటికి 5. 6వదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. రక్షణ అయిన శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆమేన్. వాక్యమును ఆత్మ. వాక్యం ఎవరు? అందుకనే ఇవన్నీ కూడా ఒకే ఒక్కడు, ఆయన వధింపబడిన దేవుని గొర్రె పిల్ల, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక సత్యస్వరూపి అయిన వాడు ఆయనే, ప్రభువు ఆయనే, యేసు ఆయనే, క్రీస్తు ఆయనే, వాక్యం ఆయనే, కుమారుడు ఆయనే, వాక్యము. ఇప్పుడు వాక్యము కూడా ఆయనే. అందుకనే ఆత్మ ఒక్కడే అని చెప్పబడి. కాబట్టి ఇక్కడ వాక్యం అనే ఆత్మను ఖడ్గముగా మనము ధరించుకునేటువంటి వాళ్ళుగా ఉండాలి. ఇప్పుడు వాటన్నిటిని మీరు మననం చేసుకుంటే మీకు అర్థమయ్యేది ఏంటంటే, ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మగా మీకు కొన్ని కార్యాలు చేస్తున్నారు. ఏమిటి అవి? మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తున్నారు. వేటిని విన్నారో వాటిని గురించి మీకు తెలియజేస్తున్నారు. జ్ఞాపకం. ఎవరు మాట్లాడదండి ప్లీజ్ దయచేసి. జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. జరగబోయే సంగతులను గూర్చి మీకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి సత్యస్వరూపి అయిన ఆత్మగా ఆయన కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఒక్కరే ఆత్మ. తర్వాత ప్రభువు ఆత్మగా మీలో ఒక రూపాంతర క్రియను ఆయన చేస్తూ ఉన్నారు. మీరు మార్పు చెందుతూ ఉన్నారు.
క్షయత అక్షయతగా మార్పు చెందుతుంది, మత్స్యత అమత్స్యతగా మార్పు చెందుతుంది. కాబట్టి ఆయన పోలికగా మీరు మార్చబడాలి. మహిమ నుండి అధిక మహిమలోనికి మీరు రావాలి అంటే ప్రభు యొక్క ఆత్మగా ఆయన మీలో పనిచేసి మీలో ఒక మార్పుని, రూపాంతర ప్రక్రియ అనేది మీలో కలుగ చేస్తూ ఉన్నారు. మీరు ఆయన బిడ్డలుగా, మీరు ఆయన పరిచర్యను మీరు కొనసాగించేటువంటి వారుగా ఉండగా మీ ఇష్టం వచ్చినట్లుగా పోయి చేయటానికి వీలు లేదు. కనుక యేసు యొక్క ఆత్మగా ఆయన మీకు ఒక మేరను ఏర్పాటు చేసి, మీకు కొంతమందిని ఏర్పాటు చేసి ఆ మేరలోనే మీరు పరిచర్యను కొనసాగించండి అని తెలియజేస్తూ వచ్చి, మేరకు మించిపోయి వేరొకరు కష్ట ఫలముని ఇది మాది అన్నట్టుగా మీరు వెళ్ళి ఆ ఫలాన్ని మీరు అనుభవించటానికి వీలు లేదు. కనుక యేసు యొక్క ఆత్మ మిమ్మల్ని వెళ్ళనియ్యరు, మిమ్మల్ని ఆటంకపరుస్తారు అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి. క్రీస్తు యొక్క ఆత్మగా ఆయన మీకు కలగబోయేటువంటి శ్రమలను గురించి మీకు ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. అటు తర్వాత శ్రమ మీరు అనుభవించిన తరువాత మీరు దాని తర్వాత కలిగే ఒక మహిమ, ప్రతి శ్రమకు కూడా ఒక మహిమను ఆయన సిద్ధం చేశాడు. అంటే మీరు మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళాలి గనుక ఆ మహిమ నుంచి అధిక మహిమలోనికి వెళుతున్నటువంటి మీకు మహిమ అత్యధికంగా మీరు ఆ మహిమలోనికి వెళ్ళటానికి ముందుగా మీరు శ్రమలను అనుభవించేటువంటి, ఆ శ్రమలు శరీర సంబంధమైన శ్రమలు కాకుండా అవి లోక సంబంధమైనటువంటి శ్రమలు కాకుండా, అంటే ఊరకనే కొంతమంది వాళ్ళ జోలి ఏళ్ళ జోలి పోయి వాళ్ళ మతస్థుల్ని తిట్టి, ఏళ్ళని తిట్టి, కులాలను తిట్టి, ఆ వాళ్ళ స్టేటస్ తిట్టి రకరకాలైనటువంటి దూషణ భూషణ మాటలు మాట్లాడి వాళ్ళ వలన శ్రమలు కొనుక్కొచ్చుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అది హితము కాదు. కాబట్టి నీవు క్రైస్తవుడైనందుకు గనక శ్రమ అనుభవిస్తే, నువ్వు క్రైస్తవత్వాన్ని స్వీకరించి నీ కుటుంబ సభ్యులు ఇంకా అన్యులుగానే ఉండి నిన్ను గనక హింసిస్తే, నువ్వు చర్చికి పోకుండా దేవుని సన్నిధికి పోకుండా ఆటంకపరుస్తూ నిన్ను బాధిస్తూ ఉంటే, అలాంటివన్నీ కూడా నీకు హితమవుతాయి. సేవ చేసేటువంటి వాళ్ళు ఆయా ప్రదేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు కలిగేటువంటి ఆ శ్రమ మీకు హితమవుతుంది. ఇక్కడ వారు గ్రహించుకోవలసినటువంటిది ఏంటంటే, నీకు రాసిచ్చినటువంటి మేరకే నీవు గనక పని చేసినట్టయితే నీకు ఆ శ్రమలు కూడా కలిగే అవకాశము లేదు. కానీ మేరకు మించిపోయి పని చేసినట్టయితే కొన్ని దెబ్బలు మాత్రము తగులుతాయి. యజమానుని చిత్తం ఎరిగి అలాగున ప్రవర్తింపని వానికి ఎక్కువ దెబ్బలు తగు. ఆ చిత్తం ఎరగకుండా గనక వెళ్ళిపోయి సేవ చేస్తున్నానంటే కొంచెము దెబ్బలే వానికి తగులును అని చెప్పబడుతూ ఉంది. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మీరు శ్రమలు అనేటువంటివి ఆయన నామము నిమిత్తమై మీరు పొందేటువంటి వాళ్ళుగా ఉన్నప్పుడు మహిమ అధికమైనటువంటి మహిమలోనికి మీరు మార్చబడుతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని క్రీస్తు యొక్క ఆత్మ మీకు తెలియజేస్తూ ఉన్నారు అనే విషయాన్ని మీరు గ్రహించాలి. తర్వాత కుమారుని ఆత్మగా ఆయన మిమ్మల్ని వారసులుగా మిమ్మల్ని చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. మీరు ఆయనకి వారసులుగా మార్చబడి ఉన్నారు. కనుక ఆయన మిమ్మల్ని దాసులుగా కాకుండా మిమ్మల్ని కుమారులుగా ఆయన చూస్తూ ఉన్నాడు. ఇంతకు మునుపు మీరు లోకమునకు దాసులుగా ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఇప్పుడైతే క్రీస్తు యేసు మిమ్మల్ని ఆయన
స్వరక్తముతో మిమ్మల్ని కొనుక్కున్నాడు. ఇప్పుడు మీరు ఆయనకు దాసులుగా, ఆయనకు కుమారులుగా మీరు మార్చబడి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కుమారుడు మీలో కుమారుని యొక్క ఆత్మ మీలో ఉంటే మీరు వివేకము కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు. కాబట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకునే స్వభావం మీలో ఉండాలి. మీరు విధేయత కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి మీలో. అప్పుడు ఆయన ఆత్మ, కుమారుని యొక్క ఆత్మ మీలో జీవమును కలగజేస్తున్నారు. ఎందుకంటే కుమారుడు జీవము కలిగినటువంటి వాడు కనుక, తండ్రి అయిన దేవుడు ఆయనలో జీవము ఉంచాడు గనక కుమారుడు జీవము కలిగిన వాడు. ఆ జీవము మీలోనికి కూడా వస్తున్నారు. ఎవరి ద్వారా అంటే కుమారుని యొక్క ఆత్మ ద్వారా. కాబట్టి కుమారుని ఆత్మను మనము కలిగినటువంటి వాళ్ళుగా, మనము విధేయత కలిగినటువంటి వాళ్ళుగా, తగ్గింపు జీవితము కలిగినటువంటి వాళ్ళంగా, నమ్మకమైనటువంటి వాళ్ళముగా, ఈయన మనస్సు కలిగినటువంటి వాళ్ళంగా, వివేకము కలిగినటువంటి వాళ్ళంగా, అపవాది క్రియలను మనము నాశనము చేసేటువంటి వారముగా మనము ఉన్నప్పుడు కుమారుని ఆత్మ మనలో పని చేయుచున్నారు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. ఇక ఇప్పటి వరకు రకరకాలైనటువంటి విధానాలలో ఆత్మైన వారు తెలియచేస్తూ ఉన్నారు. ఇక వానితో యుద్ధము చేయాల్సిన పరిస్థితులు. ఇక యుద్ధము చేయాలి అంటే మీకు వాక్యం అనే ఆత్మ ఖడ్గము కాదు. వాక్యము అనేటువంటిది ఒక ఖడ్గంగా మార్చబడాలి. అది ఆత్మ ఖడ్గంగా మార్చబడాలి. ఎప్పుడు ఈ వాక్యము ఆత్మ ఖడ్గంగా మార్చబడుతుంది అని అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, అమ్మ చదవండి. రాతి పలక మీద సిరాతో రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికే ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. కాబట్టి రాతి పలకల మీద కాకుండా, సిరాతో గాని ఇంకా వేరే రకంగా రాయబడకుండా, మెత్తని హృదయములు అను పలకల మీద. కాబట్టి మెత్తని హృదయము అనేటువంటి ఈ పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో. కాబట్టి వాక్యం అనే ఆత్మ, ఈ 7 ఆత్మలుగా చెప్పబడినవన్నీ కూడా దేవుని ఆత్మే అనే విషయం మనకు తెలుసు. ఒక్క ఆత్మ, అవి 7 ఆత్మలు దేవుని ఆత్మలు అని చెప్పబడి. కాబట్టి ఇక్కడ కూడా జీవము గల దేవుని ఆత్మతో అని చెప్పినప్పుడు, ఆ ఆత్మలో ఉన్నటువంటి వాక్యము అనేటువంటి ఆత్మైన వారు ఈ పని చేస్తూ ఉన్నారు. కాబట్టి వాక్యం అనే ఆత్మతో మీ హృదయములోని మెత్తని పలకల మీద మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారు. కాబట్టి వాక్యము ఆత్మరూపకముగా మార్చబడినప్పుడు అది మీ హృదయముల మీద ఒక పత్రికగా రాయబడుతుంది. వాక్యము మీ హృదయంలో రాయబడాలి. మీరు వాక్యము వింటున్నారు, విన్న తర్వాత కాసేపటికి మరలా దాన్ని మర్చిపోతారు. అపవాది వచ్చి ఆ వాక్యమును ఎత్తుకొని పోతూ ఉంది. అప్పుడు మీరు యుద్ధం ఎలా చేయగలుగుతారు అపవాదితో? మీరు వాక్యము వింటున్నారు, మళ్ళా శరీర సంబంధమైన ఆలోచన వచ్చినప్పుడు దాన్ని విడిచిపెడుతున్నారు, అది ఎగిరిపోతుంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని బైబిల్ చెప్తా ఉంది. కానీ ఆ ధనము గురించిన విషయం వచ్చినప్పుడు మీరేం చేస్తున్నారు? ఆ వాక్యాన్ని ఎగరగొట్టేసుకుంటున్నారు. దానికి సంబంధించి అపేక్ష మీలో కలుగుతుంది. ఇలాంటి అపేక్ష కలిగినప్పుడు భర్తకి భార్య కూడా సపోర్ట్ చేస్తూ ఉంది. గమనించండి, ఒకప్పుడు భార్య భర్తకి స్ట్రాంగ్ గా వద్దు వద్దు మనకి వద్దు అని చెప్పినటువంటి స్త్రీలుగా చాలా మంది ఉన్నారు.
కానీ ఆ సందర్భం వచ్చేసరికి ధనాపేక్షకి లోబడిపోయి భర్తకి సహకరించేటువంటి వాళ్ళుగా ఉన్నారు. గమనించండి, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని వాక్యము అనేటువంటిది మీ హృదయములో నిలిచి ఉండాలి. ఒక పత్రికగా, రాయబడిన పత్రికగా ఉండాలి. అంతేగాని విన్నప్పుడుండి ఆతలకు పోయిన తర్వాత ఒక శరీర లేకపోతే లోక సంబంధించినటువంటి ఒక ఆలోచన వచ్చి మీలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరము మీకుంది. కాబట్టి ఈ వాక్యము ఆత్మ ఖడ్గముగా మొట్టమొదట మీలో రాయబడాలి. మీలో రాయబడినప్పుడు ఇక వేరొక ఆలోచన అనేటువంటిది మీలోనికి వచ్చినప్పుడు ఈ వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ఉపయోగించి దానిని పారదోలాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కనుక వాక్యము ద్వారా అపవాదిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాగూ జయించాడో అలాగున మీరు కూడా జయించగలిగి ఉన్నారు. దేవుని వాక్యము తప్ప మీ సొంత మాటలతో మీరు జయించలేరు. కనుక ఆ వాక్యము మీలో కంప్లీట్ గా ఉండాలి. దాన్ని మాత్రమే యూజ్ చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఆ వాక్యము మీ హృదయములో పత్రికగా మార్చబడాలి, రాయబడాలి. మీరు వాక్యములో ఉదక స్నానము చేయబడినటువంటి వాళ్ళుగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మడతైనను అటుది మరేదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించుకొనెను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తన్ను తాను అప్పగించుకొని ఉన్నాడు, తన ప్రాణమును పెట్టి ఉన్నాడు. ఆ వాక్యము ద్వారా ఉదక స్నానము చేత నిన్ను పవిత్రపరుస్తున్నాడు. ఎప్పుడు? ఆ వాక్యము నీలో పత్రికగా రాయబడినప్పుడు. కాబట్టి ఆ వాక్యము నీలో ఉండాలి. ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు లోక సంబంధమైనటువంటి, ఇందాక చెప్పుకున్నాం, ధనాపేక్ష అనేటువంటిది వాళ్ళు రెచ్చగొట్టినప్పుడు నీకు డబ్బులు ఇస్తాను, నీకు ఈ ధనం వస్తుంది, ఇదంతా తీసుకోండి అన్నప్పుడు అబ్రహాం గారు ఏం చెప్పాడు? ఒక్క పొల్లు కూడా అక్కర్లేదు. 100 పోగైనా కూడా నాకు అవసరం లేదు అన్నాడు. అవసరము లేదు. ఆదికాండం 14వ అధ్యాయములో నేను అబ్రహాము 22వ వచనాన్ని మీరు చదివితే 22 అబ్రహాము ఆకాశమునకును భూమికి కర్తైన సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి నేను అబ్రహామును ధనవంతునిగా చేసి చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనా తీసుకొనని ప్రమాణం చేసి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. నీవును అబ్రహాముకి వారసుడుగా మార్చబడినటువంటి వాడవు కనుక నేను అబ్రహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైన నీ వాటిలో ఏదైనాను తీసి కొనను అని ప్రమాణం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నీకు ధనం ఇస్తానంటే పరిగెత్తుకుంటే వెళ్ళి తీసుకొచ్చుకుంటావా? లేకపోతే నీ వలన నేను ధనవంతుని కాను,
నా దేవుడే నన్ను ఆశీర్వదించాలి. నీవు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించమని చెప్పినటువంటి దేవుడు, నన్ను ఆశీర్వదించినటువంటి దేవుడు, నా రక్షకుడు, నా పోషకుడు, నా జీవనాధారమైనటువంటి వాడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడైనా నన్ను పోషించటానికి సమర్థుడు. పిచ్చుకలను పోషిస్తున్నాడు, కాకులను పోషిస్తున్నాడు, సర్వ సృష్టిని మొత్తాన్ని కూడా పోషిస్తున్నటువంటి దేవుడు నన్ను పోషించగలడు అనేటువంటి విశ్వాసము నీలో కలిగినటువంటి వానిగా నువ్వు ముందుకు కొనసాగాలి. గాని వాళ్ళు ఇచ్చేటువంటి వానికి నువ్వు ఆశించి నీవు గనక పోయినట్టయితే ప్రమాదాన్ని నీకు నువ్వే కొని తెచ్చుకుంటాం. తీసుకుంటావు అనేటువంటి విషయాన్ని గ్రహించండి. అందుకనే కీర్తన మనము సామెతల గ్రంథం 30వ అధ్యాయములో 7 నుంచి 9వ వచనం దాకా చదువుకుందాం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. దేవా, నీతో నేను 2 మనవులు చేసుకున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని చనిపోక ముందు నీవు వాటిని నాకు అనుగ్రహించు. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. వ్యర్థమైన వాటిని అబద్ధాలను నాకు దూరంగా ఉంచు. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. ఈ మాట ఈ స్థితిలో నీవు చెప్పగలిగినటువంటి వానిగా ఉన్నావా? ఆలోచన చేయండి. అయ్యా, పేదరికమునైనను అనేది బాగానే ఉంది, దానికి ఓకే. నాకు పేదరికం దయచేయబాకయ్యా, మంచిదే, అందరూ చెప్పే మాట. రెండవ మాట ఉంది, ఐశ్వర్యమును నాకు దయచేయకమని చెప్పగలిగిన స్థితిలో నీవున్నావా? ఎంతమంది నాకు ఐశ్వర్యం వద్దయ్యా, నాకు తగినంత ఆహారము నాకు అనుగ్రహించయ్యా అని చెప్పగలిగిన వాళ్ళు యథార్థ హృదయముతో హల్లెలూయా చెప్పండి. ఇది ఆయన వింటున్నాడు. సన్నిధిలో మనం ఉన్నాము, అది స్థిరపరచబడుతుంది. కాబట్టి ఈ మాట చెప్పగలిగిన స్థితి, ధైర్యము నీలో ఉండాలి. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారమునకు అనుగ్రహింపుము అని నీవు చెప్పగలవా? ఎంతమంది ఆయనను చెప్పగలరు? దాక్కునే వాళ్ళు ఎంతమంది? పరిశీలన చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. దానికోసం ప్రాకులాడి పరిగెత్తకుము, అది నీ యొద్ద నిలవదు. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనే నిన్ను విసర్జించే యెహోవా ఎవడని అందునేమో. తాను జాగ్రత్త పరుచుకుంటున్నాడు. లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషిద్దునేమో దాసుని. చూసారా? కాబట్టి తన్ను తాను జాగ్రత్త పరుచుకుంటున్నాడు. క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నీవు జాగ్రత్త పరుచుకోవాల్సిన సమయం ఇది. నీవు అబ్రహాముకి వారసుడుగా ఉన్నావా? క్రీస్తు యేసు యొక్క కుమారుని ఆత్మను నీవు కలిగినటువంటి వారిగా ఉన్నావా? వాక్యమనే ఆత్మ ఖడ్గమును నీవు ధరించుకునేటువంటి వారిగా ఉన్నావా? ఏలైనగా ఈ మాట, ఈ వాక్యము ద్వారా నువ్వు భద్రపరచబడాలి. నువ్వు టెంప్ట్ అవ్వకూడదు. అపవాది నిన్ను టెంప్ట్ చేసే ప్రయత్నము చేస్తాడు. నాకు పేదరికమైనను ఐశ్వర్యమైన అవసరం లేదు, అనుదిన ఆహారము నాకు దయచేయి, తగినంత ఆహారము నాకు దయచేయి ప్రభువా అని చెప్పగలిగిన స్థితి నీలో ఉండాలి. వాక్యము
నీ హృదయంలో రాయబడాలి ఒక పత్రికగా. అప్పుడు ఆ వాక్యము నిన్ను ఉదక స్నానము, వాక్యము చేత నిన్ను ఉదక స్నానము చేయించి నిన్ను పవిత్రపరచు. ఆయన స్వీకరిస్తున్నాడు కుమారుడుగా, కుమార్తెగా, వధువుగా. కాబట్టి ఆ వాక్యముతో యుద్ధము చేయి. యుద్ధము చేయాలంటే ఆ వాక్యం ఆత్మ ఖడ్గంగా మార్చబడాలి. అట్టి కృపను దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరు ఆమేన్. దేవుని వాక్యమునకు లోబడాలి. ఆ వాక్యము మీలో ఖడ్గముగా మార్చబడాలి, ఆత్మ ఖడ్గంగా మార్చబడాలి. ఎదుట పెట్టుకొని కూర్చుంటే సరిపోదు, లోపలికి వెళ్ళాలి. వాక్యంతో ముద్రింపబడాలి. దేవుడిటి కృపను ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్.